కాంగ్రెస్ పార్టీ దుర్మార్గ పాలన కొనసాగిస్తూ ఉంది. కక్షపూరిత పాలన కొనసాగిస్తూ ఉంది. రాక్షస పాలన చేస్తూ ఉంది. ఎందుకంటున్నాం ఈ మాటలు అంటే, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు చారాన ఇచ్చి బారాన క్రెడిట్ తీసుకుంటామని అపోలో ఉన్నారు వాళ్ళు. ఇలా 5 లక్షల ఇల్లు మంజూరు చేసి ఒక లబ్ధిదారుడు 20 లక్షలతో ఇల్లు కంప్లీట్ చేస్తుండు. ఇంతకుముందు మా మిత్రుడు సాయన్న చెప్పినట్టుగా ఫైనల్ బిల్లుల కోసం వేచి చూడడం, రిబ్బన్లు కట్ చేసి ఇళ్ళలో గృహప్రవేశం చేస్తుంది. మీరు ఇచ్చింది చారాన, లబ్ధిదారు పెట్టింది బారాన. సరే, ఇచ్చిన చారణ కోసం బారాన క్రెడిట్ కోసం వచ్చి రిబ్బన్లు కట్ చేస్తున్నప్పుడు మరి ఫైనల్ బిల్ కంప్లీట్ ఇవ్వాలి కదా. మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. ఇదొకటైతే కక్షపూరిత పాలన ఎందుకన్నాం? గత ప్రభుత్వం గృహలక్ష్యం కింద 3 లక్షల రూపాయలతోని ప్రతి గ్రామంలో ప్రొసీడింగ్లు ఇచ్చింది. 3 లక్షల మంజూరు చేసి శాంక్షన్ పత్రాలు ఇస్తే గృహ నిర్మాణాలు స్టార్ట్ చేసేది. వారిని పూర్తిగా పక్కకు పెట్టింది. గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు ఆ లబ్ధిదారుల కోసం కోర్టు దాకా పోవాల్సి వచ్చింది. కోర్టు వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్కి ఇచ్చిండ్రు. కానీ ఇంకా తారతమ్యం చేస్తూనే ఉంది. మరి వాళ్ళు మనుషులు కాదా? అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రొసీడింగ్లు తీసుకొని ఇండ్లు నిర్మాణం చేసినందుకు పాపాత్మ లేరు వాళ్ళు బీద లబ్ధిదారులు కాదా? తక్షణమే మా హరీష్ రావు గారు ఏదైతే కోర్టుకు పోయి డిమాండ్ చేసిండో వారికి అనుగుణంగా ఇల్లు పూర్తి అయితే ఇల్లు పూర్తి పైసలు ఇవ్వాలి. ప్రస్తుత ఇందిరమ్మ ఇళ్లలో ఎంత ఇస్తున్నామో అంత పైసలు ఇవ్వాలి. అదేవిధంగా ఏ లెవెల్లో ఉంటే ఆ లెవెల్ బిల్లు ఇచ్చుకుంటూ ఆ ఇల్లును కొనసాగించే ప్రయత్నం చేయాలి. ఇలా పాడుబాటు ఇళ్ళ లెక్క పాపం వాళ్ళు వస్తాయనే ఆశతోని ఇలా అట్లే పెట్టుకున్నారు కొంతమంది లబ్ధిదారులు. కొంతమంది కట్టుకున్నారు, అప్పుల పాలయ్య రోడ్ల మీద పడుతున్నారు. నువ్వు ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ళ వల్ల అప్పుల పాలు కాబట్టి గతంలో గృహలక్ష్యం తీసుకుని ఇల్లు నిర్మాణం చేసుకున్న వాళ్ళు అప్పుల పాలయ్యాయి. సో ఈ కక్షపూరిత పాలన కరెక్ట్ కాదు అని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన గుణమే కాదు, రేవంత్ రెడ్డి గుణమే అట్లా కనిపిస్తుంది కాబట్టి. ఎందుకంటే మంచి కిట్ ఉన్నటువంటి కేసీఆర్ కిట్ ద్వారా చిన్నపిల్లలకు, మంచి గర్భిణీ స్త్రీలకు వారి కుటుంబంలో ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఏ విధంగానైతే ట్రీట్మెంట్ జరుగుతుందో డెలివరీకి పోతే మంచిగా నార్మల్ డెలివరీ చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి వారికి 12,000 రూపాయలు 13 రూపాయలు ఆడబిడ్డ మగబిడ్డ కుడితే ఇట్లా డబ్బులు ఇచ్చి ఇంటికి పంపించండు. కానీ ఇలా నీ కక్షపూరిత పాలన వల్ల ఇవాళ మొత్తం పనిచేసాం. అవి ఇది కరెక్ట్ కాదు అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం. ఈ దుర్మార్గ పాలన ఎప్పటికప్పుడు ఎండగట్టాలని. ఈ ఇందిరమ్మ ఇళ్లలో ఆ మేస్త్రికే డబ్బులు అయిపోతున్నాయి. మీరు ఏ ఇళ్ళని చూసుకొని ఇలా మీరు వీడియోలు చూస్తే అర్థమైపోతుంది. ఇలా ఎక్కడ పోయినా చూస్తే చెప్తా ఉన్నారు. గతంలో కేసీఆర్ గారేమో లబ్ధిదారుడు అప్పుల పాలు కావద్దు, గత ఇందిరమ్మ హయాంలో కూడా గత కాంగ్రెస్ పాలనలో కూడా ఎన్నో ఇండ్లు ఇచ్చి 32,000కు ఇండ్లు ఇచ్చి 25,000కి ఇండ్లు ఇచ్చి 5,000 కింద ఇండ్లు ఇస్తే అప్పుల పాలయ్యి ఆగమైనరు. కంప్లీట్గా డబుల్ బెడ్రూమ్ కట్టే వాళ్ళకి ఇవ్వాలని ఒక కాన్సెప్ట్తో మంచిగా కాన్సెప్ట్తో చేస్తే దాన్ని కొనసాగింపు చేయకుండా ఇవాళ మళ్ళీ లబ్ధిదారులను అప్పుల పాలు చేస్తూ ఉన్నావు. ఇది ఇంకా నాకు 4 రోజుల్లో మీరు అనుకుంటున్నారు బారాన క్రెడిట్ అనేది. మీ ఆ క్రెడిట్ అంతా తీసి పిప్పి కడతారు మీకు. కాబట్టి మా గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ సాయంలో ఏదైతే మంజూరైన ఉన్నాయో వాళ్లకు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్లలో ఇస్తున్నటువంటి డబ్బులను ఇవ్వాలని, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లలో మంజూరైన చేసుకొని ఇల్లుగా నిర్మాణం చేసుకోవడానికి ఫైనల్ బిల్లు త్వరగా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షం. మొత్తానికే ఇల్లు లేనటువంటి వారికి భూమి ఇచ్చి ఇల్లు ఇస్తామని చెప్పారు. ఇలా వాళ్ళు మర్చిపోయారు. గూడు లేనోడు గూడో లేనో లెక్కనే ఉన్నాడు, ఇల్లు లేనో లెక్కనే ఉన్నాడు. ఎవరైతే ఇల్లు కట్టుకుంటానికి కొద్దిగా ముందుకేసి 4 రూపాయలు వేసుకొని ముందుకు వస్తున్నారో గావులకు కొంతమందికి ఇల్లు ఇచ్చినాం. అందులో వాళ్ళు ఇంత మళ్ళీ అప్పు చేసుకొని మళ్ళీ ఆగమై తిరిగాలి. గూడు లేనోడు గూడెం దగ్గరనే ఉంటుడు. ఈ ఎంతో కొద్ది 4 రూపాయలు అప్పు ఈ ఆశ కోసం వాడు ఇల్లు స్టార్ట్ చేసుకుంటే మళ్ళీ వాడు అప్పుల పాలవుతుంది. నువ్వు ఇవ్వాల్సింది మొదటగా నువ్వు గూడు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాను. కానీ ఆ గూడు లేని వాళ్ళు గూడు లేని ఉంటారు. ఇది మీరు బాగా సర్వే చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే భూమి ఇస్తాను ఇంకేం చెప్పినావు? తెలంగాణ ఉద్యమకారులు అందరికీ 250 గదాల స్థలం ఇచ్చి వారికి ఇంకా పెన్షన్లు ఇస్తాను, ఇల్లు ఇస్తాను, ఏదీ లేదు. అబ్రగా దబ్రా మీద వేయాలా, ఆగమాగం చేయాలా.
ఇట్లా పరిశాన్ చేస్తున్న తెలంగాణ ప్రజల బిడ్డ, తస్మాత్ జాగ్రత్త. ఏతుల బూతుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పినట్టు ఇందిరమ్మ ఇండ్ల పథకం పేరు గొప్ప ఊరు దిబ్బ లెక్క అయిపోయింది. ఇందిరమ్మ ఇండ్లు అన్నకాడ ఇందిరమ్మ పేరు బలంగా ఉన్నది, కానీ కడుతున్న అమ్మలు మాత్రం రోజుకింత బలహీనమైపోతున్నారు. మరి ఈ విషయం పట్ల అటు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి ఈ సిద్దిపేట జిల్లాకు సంబంధించిన ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గారు, అదే రకంగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు వెంటనే ఈ సిద్దిపేట జిల్లాలోని ఇందిరమ్మ ఇండ్ల బాధలను తీర్చాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అయితే వీళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీలకు కొన్ని ఏళ్ళుగా వాళ్ళకు ఒక అలవాటు, వీళ్ళంతా హ్యాబిచువేటెడ్ అఫెండర్స్ లాగానే ఈ పేదవాని అవసరాన్ని ఆశను వాళ్ళ రాజకీయ ప్రచారం కోసం వాడుకుంటున్నారు. కాబట్టి ఈ ఇందిరమ్మ పథకం ఇట్లా అయిపోయింది. ఇప్పుడు మంత్రులు గ్రహించాల్సింది ఏంటంటే ఈ పేపర్ ప్రకటనలేమో లక్షలల్లా, మంజూరీ వేలల్లా, అంటే ఏది ఇండ్లు మంజూరు చేస్తుడు వేలల్లో చేస్తున్నారు, బిల్లులు మాత్రం వందల ఇండ్లకే మంజూరు చేస్తున్నారు. ఇట్లయితే మరి ఇందిరమ్మ ఇండ్ల పథకం కానీ ఈ ఇల్లు కట్టినోళ్ళు మరి ఎంత అవస్థల పాలవుతారు, ఇబ్బందుల పాలవుతారు అన్న విషయాన్ని మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ నాయకులు కానీ, అదే రకంగా అక్కడ రాష్ట్రంలో ఈ హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నుంచి ఇక్కడ జిల్లా అధికారులు ప్రత్యేకించి హౌసింగ్ పీడీ అంటే ఈ జిల్లాకు సంబంధించిన హౌసింగ్ డిపార్ట్మెంటు అధికారులు కూడా మరి వెంటనే చొరవ తీసుకొని మరి వీళ్ళ బాధలు తీర్చాల్సిందిగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. బాధితుల తరపున డిమాండ్ కూడా చేస్తున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే అసలు ఫస్ట్ వీళ్ళు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి బాగా ఉదరగొట్టిండ్రు. కొట్టినాక కొంతమందికి ప్రొసీడింగ్స్ ఇచ్చినారు కదా అన్న ఆశతోని కొంతమంది బేస్మెంట్లు, కొంతమంది స్లాబ్ కట్టిన తర్వాత మళ్ళీ వివిధ కారణాలు చూపెట్టి చిన్న కారణాలు, సాంకేతిక కారణాలు చూపెట్టి వాళ్ళని రిజెక్ట్ చేసిర్రు. రిజెక్ట్ చేయడం వల్ల ఆ ఖర్చులు తడిసి మోపెడైనాయి. అది ఒక విభాగం. రెండోది ఏంటంటే వీళ్ళు మంజూరు ఇచ్చి అన్ని సక్కంగా ఉన్న వాటిలలో కూడా మీరు సిద్దిపేట జిల్లా డేటా తీసుకుంటే ఇవి అన్ని అధికారిక లెక్కలు, ఇది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న లెక్కలు కాదు. మీ ఇక్కడ ఈ సిద్దిపేట జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారు, అదే రకంగా హౌసింగ్ పీడీ గారు ఇచ్చిన వివరాల ప్రకారం ఈ జిల్లాలో మంజూరైనవి 11,834 ఇండ్లు మంజూరైతే కట్టినవి 2,567 ఇండ్లు కట్టినరు. ఇండ్ల కేవలం 491 ఇండ్లకే మీరు ఫైనల్ బిల్ మంజూరు చేసారు. అంటే ఈ రకంగా ఈ ఒక్క జిల్లాలనే 33.5 కోట్ల పెండింగ్ బిల్లులు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఉన్నాయి. అంటే ఒక 2,076 మంది లబ్ధిదారులకు 33.5 కోట్లు బాకీ ఉన్నారన్న విషయం, ఈ విషయం పట్ల మరి కాంగ్రెస్ నాయకులు, ఈ జిల్లా మంత్రి గారు, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు, హౌసింగ్ మంత్రి గారు, జిల్లా అధికారులు ఈ 2,076 మంది బాధితులకు లబ్ధిదారులైనరు. లబ్ధిదారులను వీళ్ళు బాధితులుగా మార్చిండ్రు. మరి వీళ్ళకి ఏ సమాధానం చెప్తారో వీళ్ళు చెప్పాలి. అసలు వీళ్ళు ప్రకటనలుకేమో గోడలు కట్టుడు అవసరం ఉండదు, నోటుతోని పేక మేడలు కట్టినట్టు అవసరం లేదు. కానీ మరి ఇండ్లు కట్టాలంటే గోడలు కావాలి, స్లాబులు కావాలి, నిర్మాణ సామాగ్రి కావాలి, మేస్త్రికి పైసలు ఇవ్వాలి. అసలు యావరేజ్గా ఇప్పుడున్న కాస్ట్లో సుమారు ఒక ఇల్లు వాళ్ళ ఇందిరమ్మ ఇంటి డిజైన్ ప్రకారం కడితే 15 లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. సరే, ప్రభుత్వం మొత్తం ఏ ప్రభుత్వం కూడా 100% భరించది. చల్లనీళ్లకు వేడి నీళ్ళ తోడో, వేడి నీళ్ళకు చల్లనీళ్ళ తోడులాగానే ప్రభుత్వం యొక్క సహకారం అందుతుంది. ఆ ప్రకటించిన 5 లక్షల రూపాయలు మరి సకాలంలో అందజేస్తే కొంతమంది ఎట్లాగో వస్తుందన్న ఆశతోని అప్పులకు బంగారం కుదబెట్టి కూడా కడుతున్నారు. ఇవాళ కొన్ని దినపత్రికలలో కూడా ఆర్టికల్స్ వచ్చింది. కొంతమంది ఇంకోటి వీళ్ళు ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు ప్రజలను మభ్యపెట్టడానికి ఈ ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలనే కార్యక్రమం చేస్తారు. ఈ గృహప్రవేశాల పండుగ ఆపు చేసి బిల్లుల మంజూరు పండుగ చేస్తే ఈ లబ్ధిదారులకు మేలైతాయని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీగా భావిస్తున్నాం. ఈరోజు కొన్ని వార్తాపత్రికలలో మంచి పతాక శీర్షికన బిల్లులు రాలే, అప్పులు మిగిలే అనే రకంగా పత్రికలలో కూడా వార్తలు వస్తున్నాయి.
మరి ఈ విషయాన్ని కూడా వాళ్ళు గమనించి మరి మేము చెప్తేనేమో ప్రతిపక్షం అన్ని తప్పులు చెప్పిన అనుకుంటారు, ఎందుకంటే వీళ్ళంతా ఏతుల బూతుల పరిపాలన కాబట్టి వాళ్ళు అనుకుంటారు. మరి పత్రికలలో సాక్ష్యాధారాలతోని డేటాతోని లబ్ధిదారుల ఫోటోలతో సహా వేసిరు. వీళ్ళు ఈ ప్రచారం ఆర్భాటం చేసే ఆ ఒక దురుద్దేశంతో ఈ గృహప్రవేశాలు చేస్తున్నారు. మరి గృహప్రవేశం చేసేవానికి బిల్లు వచ్చిందా లేదా అని అడిగే సోయి లేకుండా ఈ కాంగ్రెస్ నాయకులు తయారైనరు. వాళ్ళు వెంటనే ఈ గృహప్రవేశాల పండుగ తక్కువ చేసి బిల్లుల మంజూరు పండుగ చేయాలని చెప్పి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన వాళ్ళకు సూచిస్తున్నాం. మరి ఒక్క సిద్దిపేట జిల్లాలో ఇట్లుంటే మరి రాష్ట్రం పరిస్థితి ఏందనేది ఒకసారి ఆలోచించాలి. మరి ఈ ప్రకటనలేమో లక్షలలా, మంజూరేమో వేలలా, ఇండ్ల బిల్లుల మంజూరు మాత్రం వందలలాగా ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం మారిపోయినాయి. కాబట్టి వెంటనే మరి ప్రభుత్వం స్పందించి ఈ ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల బాధితులుగా మారకుండా ఉండేలాగా వెంటనే ఈ జిల్లాలో బాకీ పడ్డ 33.5 కోట్ల బిల్లులు వెంటనే వాళ్ళ ఖాతాలకు చెల్లించాల్సిందిగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇదే తాత్సారం నిర్లక్ష్యం కొనసాగితే ఆ లబ్ధిదారులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని చెప్పి కూడా ఇటు జిల్లా యంత్రాంగాన్ని, మన అధికార కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.